బట్ మనం ఏం చేయాలంటే దీన్ని మన చేతిలో ఉన్నంత వరకు ఇప్పుడు పీజీ కళాశాల అన్నది ఉన్నది. ఆ పీజీ కళాశాలలో స్టూడెంట్స్ ఉన్నారన్న, యూ బీయింగ్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఒక్కసారి ఆలోచించండి. స్టూడెంట్ సుమారు ఎంఏ తెలుగులో, ఎంఏ ఎకానమిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ ఎన్కామ్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, కానీ ఒక్క లెక్చరర్ లేరు. అంటే వాళ్ళు చదువుకోవద్దనా, లేకపోతే చదువుకి ఇంత నిర్లక్ష్య వైఖరియా? అసలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నదా మన దగ్గర? పీజీ యూజీసీ గ్రాంట్ వల్ల 2013 బలరాం నాయక్ అన్న ఉన్నప్పుడే, యూనియన్ మిషన్ ఉన్నప్పుడే అది శాంక్షన్ అయింది. ఇప్పుడు వరకు 5 సంవత్సరాలు నడిస్తే యూజీసీ గ్రాంట్ వచ్చేది. ఇప్పుడు వరకు గ్రాంట్ రాలేదు. మిగతా భూపాల్పల్లి ఒకటి, జనగా ఒకటి ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా క్లోజ్ చేస్తారా? అది మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని దీన్ని రీజనలైజ్ చేసుకొని మనం ఫస్ట్ బిల్డింగ్ కాబట్టి ఇమీడియట్ గా అట్లీస్ట్ ఒక బై ఫోర్స్ ఎంప్లాయ్మెంట్ అయినా, అంటే ఇమీడియట్ గా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాకపోయినా సరే ఒక టెంపరీ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ గా తీసుకుంటే పీజీ మన దాదాపు 70 మంది 80 మంది పీజీలు తయారవుతే ఆ పీజీలకు ఒక 100 మంది చదువు చెప్తారు. అంబేద్కర్ వ్యూహం ఒకటే, ఎడ్యుకేట్ అండ్ యాజిటేట్. ఈ ఎడ్యుకేషనే రానియట్లేదు అంటే యాజిటేటింగ్ ఎప్పటికీ రాదు. ఎడ్యుకేట్ వచ్చినట్టు